రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. బైబిల్ సినులందరూ ఒకసారి చూడండి. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం. తన ప్రజలైన యోధా వారికి యెరూషలేము కాపురస్తులకి మాటలు చెప్తున్నాడు. అంటే చూడండి, యెహోషాపాతు ఆ కాలంలో, అంటే మనం సుమారుగా ఇవన్నీ కూడా చరిత్ర ఆధారంగానే మనము ఏది కూడా ఊహించి రాసింది కాదు. మరి క్రీస్తు పూర్వము 873 నుంచి 848 కాలంలో ఆయన 25 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన యెహోషాపాతు రాజు. ఆయన తండ్రి పేరు ఆసా, తల్లి పేరు అజూబా. మీరు 31వ వచనంలో తల్లి యొక్క రిఫరెన్స్ కూడా ఉంటుంది, చూసుకోండి. అంటే తండ్రి ఆసా గొప్ప, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన ఆయన రాజు. ఆయన కూడా అలాగే తల్లి కూడా అజూబా. వీరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క కట్టడలు అనుసరించి నడుచుకున్న కుటుంబంలో నుండి మరి ఈ యెహోషాపాతు రాజు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన కూడా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా దేవుని సన్నిధిలో తను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ, తను మాత్రమే కాదు తన యొక్క ప్రజలను కూడా ఒక శ్రమ వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన చేయమని తను కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలో మరి నడిచిన వ్యక్తి ఈ యెహోషాపాతు రాజు. కాబట్టి ఆ యొక్క కాలంలో మోయాబీయులు, అమ్మోనీయులు, అలాగే మోయానీయులు అనేక మంది వాళ్ళలో నుండి ఈ యొక్క యోధావారి మీదకి, యెరూషలేము కాపురస్తుల మీదకి యుద్ధం చేయటానికి వచ్చిన ఆ కాలంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే సామాన్యంగా ఇదన్నీ కూడా మనకు కూడా ఒక హెచ్చరిక. మనకు శత్రువులుగా మోయానీయులు, అమ్మోనీయులు కాదు, కానీ మన శత్రువులు మనకున్న బలహీనతలు కానీ, అనారోగ్యాలు కానీ, ఏదైనా అప్పులు కానీ, కొన్నిసార్లు మనకున్న ఇబ్బందులను బట్టి, దీన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము మన కుటుంబము కూడా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మన యొక్క పరిస్థితి నుంచి విడిపిస్తాడని ఈ యొక్క లేఖన భాగాల నుండి మనం నేర్చుకుంటాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 20వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదివితే అక్కడ ఉపవాస దినమును చాటించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. చూసారా ఏం చేశాడు? యూదా అంతటా కూడా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించాడు, ప్రకటించాడు. దేనికి ప్రకటించాడు? శత్రువులు మా మీదకు వస్తున్నప్పుడు సామాన్యంగా మనమందరం కూడా కర్రలు తీయండి, కత్తులు తీయండి, మనం కూడా యుద్ధ సన్నద్ధులమయ్యి అనాలని ఎవరైనా చూస్తారు. నిజమే. ఎందుకంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. ఇంకా కొంతమంది అయితే మీ చేతులకి అయ్యి వేసుకుంటారు, ఇవి వేసుకుంటారని కూడా కొంచెం ఎక్స్ట్రా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రార్థనాపరుడైన ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి వెళుతుంటే కొంతమంది చాలా ఎగతాళిగా కూడా మాట్లాడతారు. నిజమే. కొంతమంది అంటారు, ఇంకా గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడు అంటే దేవుడు కాపాడతాడా అంటాడు. కానీ ఆయనకు ఒక రహస్యం తెలుసు. ఎందుకంటే ఇదే విషయాన్ని యేసు ప్రభు కూడా ఒక సందర్భంలో ఆయన శిష్యులందరూ కూడా కలిసి అడుగుతారు, అయ్యా నువ్వు చూస్తేనేమో నిన్ను చూడంగానే ఆ యొక్క మరి ఎవరో మూర్ఛ రోగంతో బాధపడుతున్న ఆ బిడ్డ తనలో ఉన్న దురాత్మ విలవెల్లాడుస్తూ పడిపోయినట్లుగా మనం చూసాము. మేము కూడా అలాగే ప్రయత్నం చేసాం, కానీ ఆళ్ళ కదలికి రాలేదు, ఏమాత్రం ఉలుకు పలుకు కూడా లేదయ్యా, ఇది ఎలా సాధ్యమో అని ఒంటరిగా వెళ్ళినప్పుడు శిష్యులు కూడా కొంచెం ఆయనతో మాట్లాడితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇది ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యము. ఎలా సాధ్యం అన్నాడు? ఇది ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యము అని చెప్పాడు. అంటే చూడండి, పూర్వకాలము నుండి కూడా మనం అనేక అంశాలు కూడా చూసినట్లయితే మనకు ధర్మశాస్త్రం అనేది, అలాగే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, ఇవన్నీ కూడా మనకి ఉపవాస ప్రార్థనలోనే మోషే ద్వారా మనకి దేవుడు అనుగ్రహించాడు. నిజమే. ఎందుకంటే అది సామాన్యమైన ఉపవాసం కాదు, 40 రోజులు కఠినమైన ఉపవాసం. 40 రోజులు దేవుని యొక్క ఆత్మతో నింపబడటానికి, దేవుని సంధించి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు
మరి ఆయన పెట్టిన బాధ్యతను బట్టి తను ఒకటే నిర్ణయించుకున్నాడు, ప్రభా ఈ ప్రజలను నడిపించడానికి నా జ్ఞానము సరిపోదయా, నువ్వు వారికి ఏదైనా వారికి ఆజ్ఞలు కానీ కట్టడలు కానీ నువ్వు ఇస్తే తప్ప నిజంగా నేను ముందుకు వెళ్ళలేనయ్యా అని దేవుని సన్నిధిలో తను ఉపవాసం ఉండటానికి నిర్ణయించుకున్నప్పుడు దేవుడు ఎన్ని మర్మాలు తెలియజేశాడంటే, దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళినప్పుడు తను వెళ్ళింది ఒక పని అయితే దేవుడు ఆశించి దేవుని యొక్క నిజంగా ఆయన మనసులో ఉన్నది ప్రజలకు తెలియజేయాలని మోషేకు ఎన్ని విషయాలు తెలియజేశాడంటే, అప్పటి వరకు ప్రపంచానికి తెలియని మనం చూస్తే ఆది కాండము కానీ 5 కాండాలు కూడా ఇవన్నీ మనకి ఎలా తెలిసింది అనుకున్నారు? సృష్టి ఎలా వచ్చింది, సృష్టి ఎలాగూ ప్రారంభమైంది, మనం అందరం ఎలా వచ్చాము, అలాగే మన అందరికి ముందు మరి వీళ్ళందరూ కూడా మరి నోవాహు ఓడలో మరణించినట్లుగా కానీ ఈ చరిత్ర అన్ని విషయాల్లో కూడా మనకి తెలియని విషయాలన్నీ కూడా దేవుడే సృష్టిని గురించిన విషయాలన్నీ ఎవరికి చెప్పాడు? మోషేకు తెలియచేశాడు. కాబట్టి ఎవరు రాశారో అనుకోవసరం లేదు, కానీ ఇవన్నీ కూడా దేవుడు తను ప్రేమించిన మోషే ద్వారానే మనకి ఇవన్నీ కూడా తెలియజేయబడినవని మనకి చరిత్ర చెప్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మన పరిస్థితిని ఎలాగా అని మనము ఆలోచించే కన్నా దేవుని పాదాల దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడంట మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడంట, మన పక్షాన ఆయన కార్యం చేయటం కానీ ఇప్పుడు కూడా సిద్ధపడతాడు. నిజమే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఉపవాస దినము చాటించాడు. 6వ వచనం కూడా చదువుతారు ఒకసారి. 6వ వచనం కూడా ఏం రాయబడింది అక్కడ? మా పితరుల దేవా యెహోవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, నీవు ఆకాశమందును దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, ఆ నీవు బాహుబలము గలవాడవు, ఆ. పరాక్రమము గలవాడవు, ఆ. నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. చూసారా ఎలా ప్రార్థన చేస్తున్నాడు అక్కడ? నిన్ను ఎదిరించడానికి ఎవరికి కూడా బలము చాలదయ్యా అంటే చూడండి, ఉపవాస ప్రార్థనలో ఎంత ధైర్యము ఎంత విశ్వాసము తనలో కనపరుచుకున్నాడంటే, ఆ ఉపవాస దినములో తెలియని ధైర్యము ఆయనకు ఒక తెలియకోకుండా అన్నాడు. ఆయన ఏమన్నాడు అక్కడ? నిన్ను ఎదిరించుటకు ఈ బలము ఎవరికి చాలదు. నిజమేనండి, కొన్నిసార్లు మోకరించినప్పుడు మోకాళ్ళ ప్రార్థన ఉపవాస ప్రార్థనలో నీకు తెలియని బలాన్ని నువ్వు పొందుకుంటావు, నువ్వు తెలియని కార్యాలు కూడా నువ్వు జయిస్తావు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మన ప్రధాన యాజకుడుగా మన బలహీనతల వలె ఆయన కూడా అన్ని రకాల శోధించబడిన యేసు ప్రభువు కూడా ఆయన అనుదినము కూడా వాడుకు చొప్పున ఏం చేసేవాడు? ఆయన ప్రార్థన చేసాడు, ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన 40 దినాలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నిజమేనండి, ఎందుకంటే అనేక మంది వారి జీవితాల్లో కొన్ని సక్సెస్ అవ్వటానికి కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన అనేది మనకున్న సమస్యల నుంచి బయటపడటానికి. జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా, మన చిన్న పిల్లలు కూడా కొన్నిసార్లు నాకు ఇవ్వకపోతే నేను అన్నం తిన్నాం అంటారు. అంటే ఆడు కూడా నేర్చుకున్నాడు. ఏం నేర్చుకుంటున్నాడు? నేను కూడా హంగర్ స్ట్రైక్ చేసే ఉపవాసం ఉంటే నేను కూడా మా అమ్మలతో కొనిచ్చుకోవచ్చు, నాకు ఫోన్ కొనిచ్చేదాకా నేను అన్నం తిన్ననే వాళ్ళు ఉన్నారు. నాకు వెహికల్ కొనిచ్చేదాకా నేను మాత్రం అన్నం ముట్టుకొని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజమే, ఎందుకంటే చాలామందిలో కూడా ఏంటంటే వారు ఏదైనా సాధించుకోవాలంటే, మరి ముఖ్యంగా ఆడవాళ్ళు కొంచెం దీనిలో ఒక స్టెప్ ఎక్కువగానే ఉంటారేమో నాకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అంటే ఏదైనా కొన్ని సాధించుకుంటానికి వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి? నేను అన్నం తినను. నిజమేనండి, కొన్నిసార్లు అలాగూ మన జీవితాల్లో కూడా ఎలా అనిపిస్తుంది అంటే, ఉపవాసం ద్వారా సాధించాలని అనుకున్నట్టుగానే యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏమని చేయాలనుకుంటున్నాం చెప్పండి? ఉపవాస ప్రార్థన మనము చేయాలి. అంటే ఉపవాస ప్రార్థన చేసే ముందు కూడా కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే, మన జీవితంలో చేసిన పొరపాటు కూడా ఒప్పుకోవాలి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మనం అన్ని తప్పులు చేసి ఇప్పుడుప్పుడే నన్ను దీవించాలి, ఇప్పుడుప్పుడు నన్ను ఆశ్రయించాలి, నేను అన్నం మానేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నానంటే దేవుడు అది ఏమన్నా సమంజసం చేస్తూ ఉంటారా? మొదట మన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రభా యోగ్యుడు కాదయ్యా, నీ సన్నిధిలో నేను రావడానికి కూడా నాకులో యోగ్యత నాలో లేదయ్యా, మొదట నన్ను క్షమించి నా ఎడల కృప చూపించి అయ్యా
నువ్వు నన్ను అంగీకరించు, నా మనవి ఆలకించు అని దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని మనం ప్రార్థన ప్రారంభించాలా. అంతే తప్ప దేవుని దగ్గర కూడా వచ్చి నేను నీ సన్నిధికి వచ్చాను, నేను నీ సన్నిధిలో ఉపవాసం ఉంటే అసలు నాకు ఎందుకు చూడవు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లా, నన్ను ఎందుకు ఆశ్చర్యించవు, ఆయన దగ్గరికి వెళ్ళి పోటాడితే ఎట్ట కుదురుద్దు మనం. అందుకని దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మొదట మనల్ని మనము పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకుంటూ నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమన్నా ఉందని చూడు ప్రభు అంటూ మనం ప్రార్థన చేసుకునే మెట్టులోకి మనం ఎదగాలి. అందుకని కొన్నిసార్లు కుటుంబంలో అందరూ కూడా రకరకాలైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అందుకని యెహోషాపాతుకి అర్థమైపోయింది. ఎందుకంటే కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే అంతా భర్తనే కొంతమంది అంటారు, కొన్నిసార్లు కొంతమంది ఏమో అసలు నీ వల్ల అయిందంటారు, కొన్నిసార్లు పిల్లల వల్ల మీ వల్లే మాకు ఇలా అయిందంటారు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎలా ఉంటుందంటే కుటుంబాల్లో నీ వల్లే కొంపెట్టయిపోయింది, నీ వల్ల సంసారం ఎట్టయిపోయింది అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకునే పరిస్థితులు ఉన్నాయని అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. 12వ వచనంకు రండి ఒకసారి. 12వ వచనంలో రాస్తే అక్కడ ఏం చేశాడు, తగ్గించుకుంటూ తన కుటుంబాలతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ 13వ వచనంలో కూడా మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, ఏమన్నాడు, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యెహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను. చాలు తల్లి. ఇక్కడ మనం గమనించినట్లయితే 12వ వచనంలో ఏముందంటే మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అంటే ఈ ప్రార్థన ఎలా ఉందంటే కంప్లీట్గా తను దేవుని దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోయినట్టుగా ఉంది. నిజమే, అన్ని దిక్కులు మూయబడినప్పుడు ఇంకొక దిక్కు తెరిచి ఉంటుందంట. నీకు ఏ విధంగానూ సహాయం రాని అన్ని దిక్కులు నీకు మూయబడినా నీకు ఒక దిక్కు అనేది ఎప్పుడూ తెరిచి ఉంటుంది. అవునండి, ఆయన నీ కొరకు ఆయన ఎప్పుడు కూడా దేవునమల్ల చేతులు చాపి నీ ప్రార్థన కొరకు ఆయన ఎప్పుడు కూడా జవాబు ఇవ్వటానికి ఆయన ఆసక్తితో ఉంటాడు. నిజమేనండి. తప్పిపోయిన కుమారుడు కోసం తండ్రి ఎలాగైతే ఏదో ఒక రోజు నా కొడుకు తప్పకోకుండా తిరిగి వస్తాడు, నా కుటుంబంలో నాకు సంతోషాన్ని దేవుడిస్తాడని ఆ యొక్క ప్రాడిగల్ సన్ను ఎప్పుడైతే తన కొరకు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడో నిజంగా తనకి ఏదో ఒక రోజున బుద్ధి వస్తుంది, వీడికి ఏదో ఒక రోజున నా తండ్రి విలువ అని వీడికి అర్థమవుతుంది, వీడు తప్పకుండా నా దగ్గరికి వస్తాడని ఆయన కనిపెట్టుకు ఉంటున్నట్టుగానే ఒకానొక రోజున ఆడు మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళగా ఉండి ఆడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు మళ్ళా రావటానికి వాడు ప్రయత్నం చేసి అనుకుని తండ్రి యొద్దకు వాడు చేరుకున్నట్లుగానే ఈ రోజున మన జీవితాల్లో కూడా తప్పకోకుండా దేవుడు మన జీవితాల్లో ఏదో ఒక రోజు కొన్నిసార్లు మనకున్న ఉద్యోగాన్ని బట్టో డబ్బును బట్టో కులాన్ని బట్టో దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినా ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా దేవుని పాదాల దగ్గరికి రావాల్సిందే. అవునండి, నిజమే. ఒక రాజుగారు కూడా నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తున్నట్టే సామాన్యంగా మనుషులమైన మనము మనకి ఎవరున్నారు చెప్పండి? మనకి ఎంత డబ్బున్నా ఒక్క రోగం వస్తే ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఏమైపోతాయి, ఎన్ని డబ్బులు ఇచ్చినా చాలవండి. మనం అనుకున్న దానికే ఆరోగ్యశ్రీ ఉండదు, మనం అనుకున్న దానికే సరైన ట్రీట్మెంట్ దొరకదు. ఇంకా అక్కడికి వెళ్ళినాక అంటారు ఇది ఎక్కడో లక్షల్లో ఒకటి ఉంటుందండి కేసు. ఇలాంటి కేసులు రేరుగా ఉంటాయండి, దీని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయాలండి, కాబట్టి ఒక 3 నెలలన్నా మాకు టైం పడుద్ది. ఈలోపు అడిల్లే వెళ్ళిపోతాడు. ఏం చేయగలుగుతాం చెప్పండి? అప్పుడు దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపకం వస్తుంది. అవునండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? కొన్నిసార్లు మనం అనుకోవచ్చండి, దేవుని బిడ్డలుగా మన పరిస్థితి ఎలాగుంటుందో ఏంటో అర్థం అయినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో కొన్నిసార్లు ఉంటున్నప్పుడు కూడా ఒకటి
దేవుడు తప్పకోకుండా నిన్ను పోషిస్తాడు. వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశ పక్షులు చూడు, ఆ విత్తవు కోయవు, వాటిని కొట్టలో కూర్చుకున్నావు, వాటిని పోషించున్న దేవుడు మిమ్మల్ని కూడా తప్పకుండా పోషిస్తాడు ఆయన. నిజమే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీరు అన్ని జనుల వల్లే మీరు ఎప్పుడు భయపడబాకండి. అన్ని జనులు అయితే ఏం కావాలా, ఏం తిందామా, ఏం ధరించుకుందామా, ఎలాగుండాలా అని వాళ్ళు వీటి విషయంలో ఆలోచిస్తారు. మీరు అలా ఆలోచించవసరలా. ఆయన అంటున్నాడు, ఎందుకని నా రాజ్యమును నా నీతిని మొదట మీరు వెదిగితే అప్పుడు అవన్నీ కూడా మీకు నేను అనుగ్రహిస్తాను. వాక్యం స్పష్టంగా చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క రాజ్యమును వెదకకోకుండానే మనం అనుకుంటాం నాకు అన్నీ రావాలి, అన్నీ కలిసి రావాలి అనుకుంటాం. వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుని ప్రేమించే వారికి ఏం సిద్ధపరుస్తాడో కంటి కనపడవో, చెవి కనపడవో మనిషి హృదయానికి. దేవుని బిడ్డలుగా మొదట మనం దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి, దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి. దేవుడు అన్ని విషయాల్లో కూడా ఆయన బిడ్డలకు ఎప్పుడు కూడా శ్రేష్టమైన ఇవ్వటానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు. అందుకని ఆయన ఒక ఆలోచించింది ఏంటంటే, నా బిడ్డలు ఒక పాలు తేళ్లు ప్రవహించే దేశంలో ఉండాలి, శ్రేష్టమైన ఆహారము వాళ్ళ కొరకు నేను సిద్ధపరచాలని. వాళ్ళెవరో హివ్వీలు, పెరిజీలు, యోబీసీలు వాళ్ళు ఉండటం ఏంటి, నేను మీకు ముందుగా నడుస్తాను, మోషే నా ప్రజలను నడిపించు అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి నడిపించింది. ఎక్కడికో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశంలో నా బిడ్డలు ఉండాలి. అవునండి, ఏ తల్లిదండ్రులైనా నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకన్నాడు, మీరు చెడ్డవారయ్యండి, ఇవి కూడా మీ బిడ్డలో మంచి ఈవులు ఎరిగి ఉండగా నీ పరలోకపు తండ్రి, అవునండి, శ్రేష్టమైన దేవుడు ఇస్తాడు. నీకెప్పుడూ కూడా శ్రేష్టమైన ఇవ్వాలన్న దేవుడు తపన. కానీ మనమేమో ఎప్పుడూ కూడా పై వైపు చూడడం. నిజమేనండి. ఎంతసేపు ఈ మురికి కోసం, ఈ మురికి ఆలోచనల చేత ఎంతసేపు అక్కడక్కడ ఓ ఎంత పాకులు ఎడితేయండి, గొర్రెకి బెత్తిడి తోకన్నట్టుగా మన జీవితాలు ఎప్పుడు కూడా అక్కడే ఆగిపోతాయి. మనం అలా ఆగిపోవటానికి కాదండి. దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ పక్షాన యుద్ధము చేసే దేవుడు అండి ఆయన. ఒక రోజున అబ్రహాం కూడా ఇలాగే గెరార్ అనే ప్రాంతంలో వెళ్ళి అక్కడ కొంతకాలం ఆ కాపురం ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఏ ప్రాంతం అది? దక్షిణ దేశం గుండా వెళుతూ గెరార్ అనే ప్రాంతంలో అక్కడ కొంతకాలం ఉన్నాడు. ఆ కాలములో అబీమెలెకు అనే రాజుగారు అక్కడ పరిపాలన చేస్తున్నాడు. ఏం పేరు అయింది? అబీమెలెకు అనే రాజుగారు ఆయన ఆ ప్రాంతంలో పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలిస్తున్న ఆ కాలంలో మరి అబ్రహాము శారమ్మ గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న సిట్యువేషన్ బట్టి ఏదో చిన్న అబద్ధం ఆడి, అమ్మా ఇతని ప్రవర్తన మంచిది కాదని నాకు తెలిసింది, కాబట్టి మనం ఒక చిన్న అబద్ధం ఆడి నేను ఏదో అన్న చెల్లెలు అన్నట్టుగానే మనం ఉందాం అన్నట్టుగా కొంచెం ఒక వీళ్ళ సొంత ఆలోచనలు బట్టి వీళ్ళ ఆలోచన చేసుకుని ఆ ప్రాంతంలో ఉంటున్నప్పుడు అతనికి శారమ్మ గారి విషయంలో చెడ్డ ఆలోచనలు కలిగిన ఆ మనసు ఎప్పుడైతే తనలోకి వచ్చిందో, దేవుడు హృదయాలు ఎరిగిన దేవుడు, దేవుడు అందరిని చూచుచున్న దేవుడు కాబట్టి అబ్రహాము నన్ను బట్టి మరి అతను బయలుదేరి వచ్చాడు. అక్కడ అతనికి ఏదైనా కానీ శారమ్మ గారికి ఏదైనా నష్టం జరిగితే ఇప్పుడు మరి అబ్రహాము విడిచి వచ్చిన ఆ స్థలంలో నుండి కూడా ఏరా ఏమైంది చెప్పినా మీరు అనుకోకుండా వెళ్ళారు కదా అని అంటారా లేదా? ఏదో ఒక విషయం అక్కడ తెలవకుండా ఉంటుందా? మమ్మల్ని కాదనుకుని ఒంటరోడికి వెళ్ళిపోతే నీకు ఎవడున్నాడు రా? అదే మా ఏరియాలో అయితే ఆయన చిటుకులో లేపేసేవాడు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కదా. కానీ మనుషులకు అవకాశం ఇవ్వకుండా తన సొంత ఆలోచనల మీద తను ఎప్పుడైతే అనుకున్నాడో, కానీ అబీమెలెకు ఆలోచన ఎరిగిన దేవుడు, అబీమెలెకు హృదయాన్ని దేవుడు చూసి ఒకరోజు దేవుడు స్వప్నమందు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. అక్కడ మీరు ఆదికాండంలో రండి ఒకసారి 20వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చదువునాను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పి, ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడు సుమా అని చెప్పాను. దేవుడు ఎక్కడ మాట్లాడు? కల్లో, స్వప్నమందు ఏం మాట్లాడాడు?
నీ ఇంట చేర్చుకున్న ఆ స్త్రీ ఒక వ్యక్తికి భార్య. నీ ఆలోచనలు ఏదో కొంచెం తేడాగా ఉన్నాయి, నీ ఆలోచనలు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు, ఆమె ఎడల నువ్వు మంచి మనసు కలిగినట్టుగా నువ్వు లేవు, ఆమెను గనక నువ్వేదైనా చెయ్యాలని నీ మనసులో ఇలాంటి ఆలోచన వచ్చిందా, నువ్వు సస్తావు అన్నాడు అంతే. నిజంగా కొన్నిసార్లు ఆ కాలంలో అబ్రహాం ఎంత టెన్షన్ పడి ఉంటాడండి. సామాన్యంగా పొరుగురు వాళ్ళకి అంత ధైర్యం చాలదు. ఏదైనా సరే ఒక ప్రాంతంలో వచ్చినప్పుడు సామాన్యులే రకరకాలుగా మాట్లాడే దినాలు, అలాంటిది రాజుగారిని కాదనుకునే అంత ధైర్యం సాహసం ఎవరైనా చేస్తారా? కానీ ఆయన ఒకటి ఆలోచించాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, కాబట్టి దేవుడు నా పక్షంలో ఏదైనా చేస్తాడు, ఒక కార్యం చేయగలిగిన దేవుడు ఆయన, నా పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు అని తన విశ్వాసం ఉంచి, తను మనసులోనే అది చెప్పుకునే విషయం కాదు, అది హృదయంలోనే తనలో తను ఎవరికి చెప్పుకోలేక తన హృదయంలో ఒక వేదన, ఒక బాధ తను కలిగి ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే కలుగు చేసుకుని ఆ రాత్రి వేళ స్వప్నంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమీ అని చెప్పెను. ఇప్పుడు రాజుగారితో మాట్లాడిన దేవుడు వేరే వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే ఈ భూమి మీద ఉంటున్నప్పుడు వేరొక భార్య వైపు కానీ, వేరొక వాళ్ళ వైపు కానీ, భర్త వైపు కానీ కన్నెత్తి అటు ఇటు పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తే నాతో ఏం మాట్లాడతలేదు కనుకోవద్దు. నీ హృదయంలో దేవుడు ముందే పెడతాడు, జాగ్రత్త, పిచ్చి పిచ్చి ఆలోచన చేయబాక. అబీమెలెకుతో కళ్ళలో మాట్లాడాడు, నాతో మాట్లాడితే నేను కూడా ఎప్పుడో మానేసుకుంటాను. నాతో కళ్ళలో మాట్లాడలేదు కాబట్టి నేను చాటింగ్ చేయడం మొదలెట్టాను, ఫోన్ నెంబర్ వచ్చేసింది, ఈ ఫోన్ నెంబర్ తోటి ఇక నేను ఎప్పుడు వాట్సాప్లో, ఇక మేము ఆన్లైన్లోనే ఉంటున్నాము అనుకునే వ్యక్తులు కూడా ఈ రోజుల్లో ఉండరు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, దేవుడికి ఏమీ తెలియదుగా, మా పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు కదా, అంత జాగ్రత్తగా నేను మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటున్నారు. రోజున ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారంటే, మన వాట్సాప్ కాల్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయని చెప్తున్నారు. మనం ఫోన్లో చూస్తున్నామంటే మనం చూసే ప్రతి విషయము కూడా మనల్ని ఒకళ్ళు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలాగ వస్తున్నాయి అనుకున్నారు? శాటిలైట్ ద్వారానే వస్తున్నాయి. శాటిలైట్లు ద్వారా వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా మన విషయాలన్నీ కూడా ఎవరో గమనిస్తూనే ఉన్నారు. శాటిలైట్కే ఇంత టెక్నాలజీతో మనుషులు కనుక్కొని ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నారంటే, మనల్ని చూచుచున్న దేవుడికి మన విషయాలు తెలవదా? నిజమే. దావీదు ఒక రోజు అంటాడు 139 కీర్తనలో, దేవా నేను ఈ సన్నిధి నుండి ఎక్కడికి వెళ్తానయ్యా? నీవు ఆకాశముకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతకముల వరకు నేను వెళ్ళినా నువ్వు అక్కడ కూడా నీవు ఉన్నావు కదయ్యా. నిజమే. ఎక్కడికి వెళ్ళినా నేను నీ సన్నిధిలో నేను ఎక్కడ పారిపోతానయ్యా అంటూ ఆయన ఆఖర్లు అంటాడు, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడయ్యా. అవునండి, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడయ్యా అని తనను తాను ఏం చేస్తానంటే తను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, రాజులైన ఊరుకోడు దేవుడు, సామాన్యులు కూడా దేవుడు ఊరుకోడండి. ఎందుకంటే దేవుని ముందు అందరూ సమానమే. మేము ఫలానా నువ్వు ఎవడమైనా సరే దేవుని సృష్టిలో ఒక భాగమే నువ్వు. దేవుడు ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడండి. ఆ దినమందు అబీమెలెకు రాజుతో మాట్లాడిన దేవుడు ఈరోజు కూడా నీతో నాతో మాట్లాడుతున్నాడు. పిచ్చ ఆలోచనలు రానిబాక మనసులో జాగ్రత్త. ఏమనుకున్నా ఈరోజున అతను ఏదో పాపం నిస్సహాయుడుగా ఉన్నాడని చెప్పేసి ఆ ఇంట్లో నీవేదన్నా ఒక నష్టం చేయాలని వాళ్ళు చూస్తే సస్తావు, జాగ్రత్త అన్నాడు అంతే. అవునండి, ఎందుకంటే
కొన్ని దేవుడు కొన్నిసార్లు చెప్పినా వినకపోతే వాళ్ళ మరణానికి అప్పగించేస్తాడు. నా మాట కాదు, సామెతలు 29 మొదటి వచనం ఉంది. సామెతలు 29 మొదటి వచనం ఏముంది తెలుసా? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హార్ట్ అటాక్తో చచ్చిపోతాడని ఉందా? హఠాత్తుగా చచ్చిపోవటం అంటే ఏంటి? అంతే, గుండె ఆగిపోద్ది. ఎన్నిసార్లు చెప్పినా నాకు కాదులే అనుకుంటూ ఓహో అనుకుంటా నువ్వేదో ఇట్టట తుడుసుకుని వెళ్ళిపోయినా ఒక రోజున స్పాట్ పెడతాడు దేవుడు. ఆ స్పాట్లో నుంచి ఎవడు తప్పుకోలేము. ఆ స్పాట్లో నుంచి ఎవడం తప్పుకోలేము. ఎందుకంటే దేవుడు చెప్పకుండా ఏది చేయడు. ఆ రోజు దర్శనంలో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో తేటగా స్పష్టంగా వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నాకు కల్లోనే మాట్లాడతాడు కదా అనుకోబాక, వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. ఆయన సేవకుని ద్వారా మాట్లాడతాడు. ఆ కాలంలో ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒకటి చేసుకున్నారు. వాళ్ళు ఏంటంటే ప్రవక్తలను నమ్ముకోనండి. ఆ దినమందు దైవజనులు చెప్పినట్లుగా వాళ్ళు వినేవాళ్ళు. దేవుని యొక్క ప్రవక్తలు చెప్పినట్లుగా వాళ్ళు నడిచేవారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రవక్తల మాట ఎప్పుడైతే మీరు వింటారో అప్పుడు కృతజ్ఞులు అవుతారు. అవునండి. మళ్ళా 7వ వచనం రండి, ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతను ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయను. అతడు నీ కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అవునండి, జాగ్రత్త. ఏమన్నాడు అక్కడ? నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల, నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల, నీవును నీ వారందరును. అబ్బబ్బా, ఎక్కడికి వెళ్ళింది ఎవరు చూసారా? నీవును నీ వారందరును నీ వంశం ఉండదు, నిశ్చయముగా చచ్చేదరని తెలుసుకొనమని. నీ వంశం అనేది ఉండదుగా దేవుడు డెఫినెట్ చెప్తున్నాడు. దేవుడు ఒక మాట చెప్తున్నాడు అక్కడ డెఫినెట్గా. అబ్బాయ్ ఏమన్నాడు తెలుసా? ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఈ మాటలు దేవుడే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజున దేవుడు జాగ్రత్త. వేరొక భార్యను కానీ వేరొక పురుషుడును కానీ నువ్వు ఎప్పుడైనా ముట్టుకున్నావా చస్తావు. అది దేవునికి ఇష్టం లేనిది. అది దేవునికి ఇష్టం లేని పనులు మనం ఎప్పుడూ చేయకూడదు. నువ్వు ఎవరైనా సరే, దేవుడు మనకి ప్రేమించి ఆ దినమందు మోషే ద్వారా కూడా నీ పొరుగువానిది ఉందా? భార్యనైనా భర్తనైనా దాసినైనా దాసుడినైనా ఏది కూడా మీరు ఏది కూడా ఆశించొద్దు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఎవడం కూడా తప్పుకోలేము. అవునండి, అబ్రహాము టెన్షన్ పడిపోతున్నాడు. అబ్రహాం అయితే తన జీవితంలో ఎందుకు నా పరిస్థితి ఎలా అయిపోయింది, అయ్యో గెరార దేశం వచ్చినప్పుడు మాకెందుకు ఈ సమస్య, ఈ అబీమెలెకు రాజుకు చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారని తన మనసులోనే తను చాలా వేదనతో టెన్షన్తో కుంగిపోతున్నప్పుడు దేవుడు దర్శనంలో అంతా మాట్లాడాడు. అవునండి, మన దేవుడు ఎవరో తెలుసా? అందుకన్నాడు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచియుండుట
బాగుగా ఎరిగి ఉన్నావు, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం పాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. నడచినాను పండుకున్నాను అయ్యా, నీ వెరిగియున్నావు. నడచినాను పండుకున్నాను అయ్యా, నీ వెరిగియున్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం పాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం పాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం పాచువాడా. మన దేవుడు ఎవరండి? నిత్యము మనల్ని చూసే దేవుడు, నిత్యము మనల్ని కాచే దేవుడు, పరిశోధించి నిన్ను నా హృదయమో తెలుసుకునే దేవుడు. కాబట్టి అబీమెలెకు రాజుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా తప్పకుండా మాట్లాడతాడు. అందుకని ఆ కాలంలో దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా అనేక విషయాలు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు. నిజమే, ఎన్నోసార్లు కూడా మరి యొక్క ఒక రాజ్యం మీదకి ఒకళ్ళు వస్తే కొంతవరకన్నా పోరాడొచ్చేమో, కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క యెహోషాపాతు రాజ్యం మీదకి మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీయుల్లో కూడా కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వాళ్ళు వచ్చినట్లుగా వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి ఈ పరిస్థితిలో వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే, ఒకవేళ మన కుటుంబంలో నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరిని బట్టి నష్టం వచ్చిందో మనకు తెలియదు, కాబట్టి అబ్బాయి యోధావార్లరా, యెరూషలేము కాపురస్తులరా, మీరందరూ కూడా ఉపవాస దినంలో పాల్గొనటానికి మీ కుటుంబాలతో కలిసి రండి. అంటే మీ భార్యలతోనూ మీ యొక్క పిల్లలతోటూ, అలాగే మీరు అందరూ కూడా శిశువులతో కూడా వచ్చి మీరేం చేయమన్నాడు? యెహోవా సన్నిధిని నిలబడాలి. మరి రాజుగారు ఆర్డర్ పాస్ చేశారు, జీవో జారీ అయింది. చిన్నపిల్లడయ్యా, నా వల్ల కాదంటానికి కుదరదు. అక్కడ నేను కొత్తగా పెళ్ళయిందయ్యా, మేము ఇప్పుడే రాలేమని కూడా అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఎవరైనా సరే రాజాజ్ఞని ధిక్కరిస్తే ఆ రోజున వాళ్ళు తర్వాత ఉంటారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆ కాలంలో కఠినంగా కూడా కొన్నిసార్లు వాళ్ళ శిక్షలు అమలు అవుతారు ఉండయి. కాబట్టి రాజుగారు ఒక ఆజ్ఞ పాస్ చేశారు, మీ కుటుంబాల్లో మీ భార్యలతోనూ మీ పిల్లలతోనూ శిశువులతో కూడా వచ్చి దేవుని సన్నిధిలో మీరు నిలబడండి. ఎందుకంటే మన దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజున మన రాజ్యం మీదకి మోయాబీలు వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు, మోయానీయుల్లో చాలామంది వచ్చారు. ఈ రోజున మన మీదకి దండెత్తడానికి ఇన్ని వేల మంది, లక్షల మంది మన మీదకి వస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే,
మన దేవుని సన్నిధిలో మన ఉపవాస దినం చేసి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన పూర్వము కూడా అనేక మంది మన ప్రవక్తలు మన ముందు నడిచిన వారు ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో రాజ్యాలు వాళ్ళు జయించారు. అనేక మంది యొక్క చరిత్ర ప్రకారం చూసినప్పుడు కూడా దేవుని సన్నిధిలో దావీదు యొక్క జీవితంలో కూడా చూస్తే ఆయన మీద కూడా దండెత్తి సిగ్లక పట్టణంలో కాల్చివేసినప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి విచారణ చేసి ప్రార్థన చేసుకున్నాడు. నిజమే, మనము గత గొప్పవారం అని కాదు, కానీ మన పితరులు అలాగే మా నాన్నగారు ఆశగా దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతగానో ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయనకి రాజ్యంలో 35 సంవత్సరాలు నెమ్మదిచ్చిన దేవుడు మన పక్షాన కూడా ఆయన ఉంటాడు. నిజమే, మనం కూడా జ్ఞాపం చేసుకోవాలా, మన పితరులు మన ముందు వారు ఎలాగో ప్రార్థనలో వాళ్ళు ఎదిగారు, ఎలాగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, వాళ్ళు దేవుని ఎంతగా ఘనంగా ఎంచి వాళ్ళు దేవుని మహిమపరిచారో మనము కూడా నేర్చుకోవాలి. మనం ఏమో మన పితరుల కంటే ఎక్కువైన వారం ఏమి కాము అంటూ మన కుటుంబాలతో కలిసి మన దేవుని సన్నిధిలో మనమందరం ఉపవాస దినం చాటిద్దామని వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ కాలములో ఆసాపు సంతతి వాడైన అహజీయేలుతో దేవుడు మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. నిజమే, ఆసాపు సంతతి వాడు అంటే దేవుని ఘనంగా ఆరాధించిన వారు. మీరు కీర్తనలో 73 నుంచి 83 కీర్తనలో అన్నింటిలో కూడా మీరు చూస్తే ఆసాపు కీర్తన అంటూ 73 నుంచి 83 కీర్తనల వరకు అన్నీ ఉంటాయి. అంటే చూడండి, దేవుని దావీదు కీర్తనలతో పాటుగా ఆసాపు యొక్క కీర్తనలు కూడా అక్కడ రాయబడి అంటే అతను ఆత్మీయ మెట్టు కూడా ఎంత లెవెల్లో ఉందో చూడండి. అతని సంతతి వాడైన అహజీయేలుతో దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఏమంటున్నాడు అక్కడ మనం చూద్దాం. అక్కడ యూదావారులారా, చూడండి అక్కడ ఏమన్నాడు? యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడే మీ పక్షాన జరిగిస్తాడు. నిజమే, అని ఏమన్నాడు? ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. అవునండి, ఆయన మన పక్షాన యుద్ధము చేసే దేవుడు అండి. ఆయన మన పక్షాన కార్యం జరిగించే దేవుడు. నువ్వు ఎవరైనా సరే, ఒక మైనారిటీ వ్యక్తివైనా ఉండొచ్చు, ఈ లోకములో మామూలు ఎవరు పట్టించుకోరనుకోనేవచ్చు, కానీ ఈ లోకములో నేల నుండి దరిద్రుని కూడా లేవనెత్తువాడు మనం ఆరాధించుతున్న దేవుడు నజరైన యేసు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, మమ్మల్ని గురించి ఎవరు పట్టించుకోరండి, మేము చాలా అప్పుల్లో ఉన్నామండి. నిజమే, ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో అక్కడ కప్పలు ఉంటాయంట, బెల్లం ఉన్న చోట ఈగలు ఉంటాయంట, రూపాయి ఉన్న చోటే చుట్టాలు కూడా ఎక్కువ ఉంటారు. కానీ ఈ లోకంలో ఎవ్వరు విడిచిపెట్టినా, ఈ లోకంలో ఎవ్వరూ కూడా నీ పక్షం లేరనుకున్నా, ఆ దినమందు యోసేపును నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన నడిపించడానికి ఇప్పుడు కూడా ఇష్టపడుతున్నాడు. అవునండి, వాళ్ళు అనుకోవచ్చు వీళ్ళంతా అసలు ప్రార్థనలు అంటేనే లోకంలో సమాజంలో ఎలా ఉందంటే వాళ్ళని ఏదో తక్కువగా చేయాలనే మనసే ఉంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను ఘనపరచే వారు నేను ఘనపరుస్తానండి. దేవుని బిడ్డలుగా దేవుని మనం ఎప్పుడైతే ఘనపరిచే నిజంగా నువ్వు అవకాశం వచ్చినా నువ్వు ఘనపరచు. మన ఈ మధ్య ఒక క్రికెట్ మ్యాచ్లో ఒక సహోదరి జెమీమా అని ఉంది కదా, ఆ జెమీమా అనే సహోదరి కూడా తను కూడా ఎప్పుడైతే చక్కగా వాళ్ళ నాన్నగారు కూడా మంచి ఎవెంజలిస్ట్ అంట ముంబైలో, ఆయన నాన్నగారి పేరు కూడా ఇవాన్. మరి వాళ్ళు దేవుని పరిచయంలో ఉన్నారు, ఆమె కూడా చక్కగా దేవుని స్తుతిస్తూ గిటార్ వేస్తూ దేవుని ఆరాధిస్తున్న ఆమె సహోదరి. దేవుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. మొన్న సెమీఫైనల్స్ జరిగినాయి, ఆస్ట్రేలియాకి ఇండియాకి జరిగినప్పుడు నిజంగా ఆమె వ్యక్తిగత స్కోర్ కూడా 127 నాట్అవుట్. అందరూ కొన్నిసార్లు అనుకోవచ్చు, వీళ్ళే ఉన్న క్రైస్తవులు కదా మనుషులు అనుకోవచ్చేమో, కానీ దేవుడు కొన్నిసార్లు ఆయన బిడ్డల పక్షాన కొన్ని కార్యాలు జరిగిస్తున్నప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకుని
ఆమె నిజంగా తను ఎంత పోరాట పట్టిందంటే ఎక్కడెక్కడో ఓడిపోకూడదు, నా దేశానికి నిజంగా మంచి పేరు తేవాలా, నాకు ఇచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలని చెప్పేసి తను కూడా నిజంగా ఆఖరి వరకు కూడా నేను ఓడిపోకూడదు, అవన్నీ కూడా హిట్టింగ్ చేయట్లా, ఎక్కడ పడితే అక్కడ సిక్స్లు కొడతలా. ఎందుకంటే పొరపాటున ఎటో ఒకటి లేచిందంటే క్యాచ్ పెట్టేస్తారు. అందుకని ఆమె ఆడే తీరును కూడా వాళ్ళు గమనించారు. ఆమె ఎంతసేపు కిందకే కొడుతుంది, అవసరమైతే ఫోర్లు కిందకే కొడుతుంది తప్ప హిట్టింగ్ పైకి ఎక్కడ కొడతలా. ఆమె చాలా జాగ్రత్తగా తను ఆడుతూ నిజంగా 127 కొట్టింది. దాని ఆ వ్యక్తిగత స్కోర్ని బట్టి కాదు, కానీ నిజంగా తను 300 అబవ్, సుమారు ఎంత 330 337 ఎంత స్కోర్ చేశారు. అంత స్కోర్ చేయటం అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా అంత జరగల. కానీ అసాధ్యం అనేది కూడా సాధ్యపరిచే దేవుడు ఉన్నాడు. నా విశ్వాసంలో ఆమె ఏం చేసిందంటే నిజంగా ఆ యొక్క ఆటలో ఆడుతున్నప్పుడు నిజంగా ఆ విజయం తర్వాత ఆమె ఏడుపే వచ్చేసింది. ఆమెకు ఆకలి ఆనందం. ఈ ఆనందంలో ఆమె మొత్తానికి ప్రకటించేసింది. మొట్టమొదటగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న నా దేవుడన్న యేసు ప్రభువుకి అని చెప్పింది. ఫస్ట్ ఆమె చెప్పింది ఏంటంటే థ్యాంక్స్ గివ్ ముందు ఫస్ట్ జీసస్ అని చెప్పేసింది, ఓపెన్గా చెప్పేసింది అంతే. ఈ ఆ టైంలో ప్రసారం చేసేవాడు కూడా కటింగ్లు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దానికి అక్కడ కుయ్యని మేము మూత పెడతా కూడా అవకాశం లేదు. అక్కడ ఆమె ఏది మాట్లాడుతుందో అది డైరెక్ట్ రిలే అయిపోతుంది. కొంతమందికి కస కొరికేసుకుంటారు కొంతమంది. అసలు చూడు ఎంతమంది, ఈ అమ్మ ఎట్లా చెప్తుంది చూడు, జీసస్ గురించి చెప్తుంది. ఫస్ట్ థ్యాంక్స్ నా జీసస్కి అని చెప్పింది. సెకండ్ మా తల్లిదండ్రులకి అని చెప్పింది. థర్డ్ నా కోచ్కి అని చెప్పింది. ఫోర్త్ నేను అభిమానించే మీ అందరికని చెప్పింది. ఫస్ట్ ఎవరికి ఇచ్చింది ప్రయారిటీ? జీసస్, యేసు ప్రభువుకే తను మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెందాలి. నిజమేనండి. ఇక దీని మీద కోపాలు ఒక్కొక్కడికి. ఇంకొకసారి ఈ అమ్మాయిని గేమ్లోంచి తీసేయాలని చెప్పేసి రకరకాల కామెంట్లు పెట్టేస్తున్నారు. నిజమే, దానియేలును కూడా అట్టాగా అనుకున్నారు. హల్లెలూయా. దానియేలును కూడా ఈ రాజ్యంలో ఉండకూడదని చెప్పేశారు. ఈడుంటే మనకే ఇక అవకాశాలు ఉండవు అని చెప్పేసి దానియేలుకు వ్యతిరేకంగా ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకుని వాళ్ళు ఊహించేసి చట్టాలు చేసేసి రాజుగారితో కూడా ముద్రయించి ఇక ఎవరికైనా ఏ బాధ వస్తే 4 రోజుల దాకా రాజుగారి దగ్గర తప్ప ఎవరికి చెప్పుకుంటాకు వీలు లేదని వీళ్ళే రకరకాలైన శాసనాలు పుట్టించేసి రాజుగారికి అయితే ముద్రయించేస్తే దానియేలు ఏమైనా ప్రార్థన మాడతాడా? మన పట్ల మనలాగానే 3 పూటల తినే వ్యక్తి కాదు. ఆయన 3 పూటల ముందు ప్రార్థన చేయకోకుండా ఏది చేయడు. కాబట్టి ఆయన ప్రార్థన మాత్రం మానడు. ఆయన 3 పూటల ప్రార్థన చేసుకుంటాడు. 3 పూటల దేవుని సన్నిధిలోకి వెళతాడు. యెరూషలేము తట్టు తరిగి కిటికీలు తెరిచి ఓపెన్గానే ప్రార్థన చేస్తాడు. ధైర్యంగానే ప్రార్థన చేస్తాడు. ఎక్కడ భయపడ్డావు. దేవుని సన్నిధిలో తను ఓపెన్గానే ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు తెలుసు ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసి 10వ వచనం ఉంటుందన్నమాట. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూసారండి, ప్రతి దినము కూడా తను ఏం చేస్తుందండి? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థనలేమో కష్టం వచ్చినప్పుడే, మనకేమో అప్పులలో వచ్చి ఇంటి మీదకి వచ్చి తిడుతున్నప్పుడే కన్నీటి ప్రార్థనలు మనకు వస్తాయి. ఏ ప్రార్థనలో? అది కన్నీటి ప్రార్థన కాదు, శరీరానుసారం దుఃఖం. అది నీ జీవితంలో ఇక ఇలా జరగదు అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఓహి తెగ కన్నీటి ప్రార్థన వచ్చేది. అది నిజమే కన్నీటి ప్రార్థన అంట. అది కన్నీటి ప్రార్థన కాదు, శరీరానుసారమైన దుఃఖం. నలుగురు తిడుతున్నారంటే, ఇంట్లో అమ్మ నాన్న తిడుతున్నారంటే అది నిజమైన ప్రార్థన కాదు. నువ్వు గదిలోకి వెళ్ళి కుళ్ళి ఏడుతున్నాడు ప్రార్థన అంటారు. అది ప్రార్థన కాదు. అది నిన్ను తిట్టారని కాసేపు నువ్వు మనసులో బాధపడుతున్నావు అంతే తప్ప నీ హృదయంలో వచ్చే ప్రార్థన కాదు. అది హృదయంలో వచ్చే ప్రార్థన ఎలా ఉంటుంది? నీకు మేలు చేసినా మేలు చేయకపోయినా దానియేలు ప్రార్థన చేసే వ్యక్తిగానే ఉంటావు. మన ప్రార్థనలన్నీ ఎట్టకుంటే అవసరానికి ప్రార్థన చేసి నా ప్రార్థన జవాబు రాలేదని దేవుడి మీద నిందేసేస్తాం. ఆయన అలాంటి వాడు కాదు.
మనం ఆరాధించిన దేవుడు సజీవుడని దేవుడు, నీ ప్రార్థన ఆలకించే దేవుడని నాలాంటి వ్యక్తిని బబులోను సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానంలో పెడతామే కాదు, ఎవ్వరికి తెలియని మర్మాలు కూడా దేవుడు మాకు తెలియజేశాడు. దేవుడు నిజంగా ఇలాంటి విశేషమైన జ్ఞానం ఇచ్చినప్పుడు రాజుగారు వచ్చి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈయన పూజించండి అన్నాడు. ఒక రాజుగారు సాష్టాంగ పడతాండే మాటలా? నేను ఒకటి చెప్తున్నాను, ఈ లోకంలో నువ్వు మనుషులు కాళ్ళు పట్టుకునే కన్నా దేవుని కాళ్ళు పట్టుకో. నువ్వు దేవుని ఘనపరుచు, దేవుని ఆరాధించు, భూలోకం వచ్చి నీ కాళ్ళ దగ్గర పడద్దు. అవునండి, ఆయన ఏదైనా నీ కోసం చేయగలిగింది దేవుడండి. ఆయన బిడ్డలను విడిచిపెడతాడా? లోకంలో మనుషులు అనుకుంటున్నారు వీళ్ళంతా మైనార్టీలు. అవునండి, యూదులను వాళ్ళు ఎంత చులకనగా మాట్లాడేవాళ్ళు అంటే వాళ్ళు, ఏ వ్యక్తి అయినా తేలికగా మాట్లాడని, అది నిన్ను కాదు దేవుని బట్టి నిన్ను కొన్నిసార్లు అలా అంటున్నారంటే నువ్వు దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకో. అందుకనే దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా మనం భయపడే అవసరంలా. ఆ మాట మీకు జ్ఞాపం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం రండి. కొన్నిసార్లు అనుకోవచ్చు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే మమ్మల్ని చాలా తక్కువగా మాట్లాడుతున్నారండి. ఒకవేళ అనుకుంటుంటే అది నిన్ను బట్టి కాదు, అది కొన్నిసార్లు 18వ వచనం చదువునా, యోహాను 15:18. లోకము మిమ్మును ద్వేషించిన యెడల అది మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. అందుచేతనే లోకము మిమ్మును ఏం చేస్తుంది? అది దేవుడు తన కృప చేత మనల్ని రక్షించుకుని ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. కానీ లోకం ఏమంటుంది? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని ఏదో ఒక విధంగా ఆటంకపరచాలని, ఇవి చర్చికి వెళ్ళిపోతున్నారు కాబట్టి మీకు వచ్చే బెనిఫిట్స్ మేము ఇవ్వము. ఆడెందుకు వస్తాడు? ఆడి మాత్రం ఆడికో అప్పులు బాధ ఎక్కువయో, రోగం ఎక్కువైపోయో, మొత్తానికి ఎవరో మాత్తమ్మక్కయో ఎవరో ఒకళ్ళు మరీ మక్కో ఏదో ఉండలేక చెప్పారు, ఎందుకమ్మా ఎట్టాకు చచ్చిపోతావు రేపో మాపో, ఆ చచ్చిపోయే ముందు యేసుప్రభుని ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆయన చాలామందిని బాగు చేశాడంట, మా పాస్టర్ గారు చెప్పాడు, యాయిరు కుమార్తె బాగుపడినట్టుగా, అలాగే రకరకాలైన వాళ్ళు విడుదల పొందినట్లుగా, ఇలాంటివన్నీ కూడా వాక్యం విన్నప్పుడు నాకు కొంచెం అర్థమైంది. ఒకవేళ దేవుడు చిత్తమైతే నిన్ను కూడా బాగు చేస్తాడేమో అని చెప్పిన మాటను బట్టి ఆ నోట ఈ నోట మొత్తానికి మన దాకొచ్చి దేవుడు మనల్ని ప్రేమించి దేవుని పాదాల దగ్గర ఆయన కృపను పొందుకోవటానికి, ఆయన ఆరాధించడానికి దేవుడు మనకు కూడా అవకాశము ఇచ్చాడు. ఎందుకంటే అంత తొందరగా లొంగే రహాలు కాదు మనం, అంత తొందరగా ఈ లోకం ఆశల నుంచి బయటపడే రకాలు కాదు. ఏదో ఇంకా లోకంలో ఏదో ఉంది, ఇంకా సంతోషించాలని దేవుని కొరకు ఏదో బ్రతకాలని మనసు కాదు, కానీ ఏదో ఉంది అనుకున్నాం, కానీ అదంతా భ్రమ అని అర్థమైన తర్వాత ఇక మనము దేవుని ఆరాధించడానికి వచ్చాం. మరి ఇప్పుడు దేవుని ఆరాధించడానికి వచ్చిన వాళ్ళని అపవాది ఏం చేస్తుంది? మీరు ఎందుకు ప్రార్థనకి వెళుతున్నారు, మీరు ఎందుకు దేవుని సన్నిధికి వెళుతున్నారు, మీరు ప్రార్థనకి వెళ్ళటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఆగిపోతూ ఉంటాయి, కాబట్టి మీరు మాత్రం వెనక్కి వచ్చేయండి అని చెప్పేసి రకరకాలైన మాటలు, ఎన్నో రకాలైన మరి సూటిపోటి మాటలు, వాళ్ళని వ్యతిరేకించేటట్టుగా, తక్కువ చేసేటట్టుగా, చులకం చేసేటట్టుగా ఈ మాటలను ఎందుకు తెలుసా? నువ్వు పరలోకం వెళ్ళిపోవటం సాతానికి ఇష్టం ఉండదు. నువ్వు రక్షణ పొందిన వ్యక్తివు, నిత్య రాజ్యంలో దేవునితో యుగయుగాలంటావు అపవాదికి ఇష్టం ఉండదు. కుళ్ళు మోతోడాడు, నేను నా అనుచరులమేమో నరకంలో యుగయుగాలు ఉండాలా, ఈ దేవుని స్వరూపం సృష్టించబడిన వీళ్ళందరేమో ప్రార్థనకు వెళ్ళిపోతున్నారు, బైబిల్ ఎట్టేసుకుని ఆదివారం వస్తే అసలు ఆకట్లేదు ఈ బ్యాచ్. అవునా? ఎక్కడ ఆగుతారు? దేవుడు చేసిన మేళ్ళని బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి, హృదయంలో దేవుడు మన వడలా చేసిన కృపను బట్టి ఎవడు మౌనంగా ఉండగలడు? ఆ మంట లేనోడు నెమ్మదిగా కట్టేసే ముందు వస్తాడు, ప్రార్థన అయిపోయే ముందు. ఆ మంట, జీవము, ఆ ఉద్యమం ఉన్నవాడు పరిగెత్తుకు వెళ్తాడు దేవుని మందిరాన్ని ఆరాధించాలా, దేవుని స్తుతించాలా, దేవుని ఘనపరచాలని. అవునండి, సచ్చినోడికి బతికినోడికి తేడా అదే.
ఏ మాత్రం నేను ప్రార్థన మాన్న అనుకున్నాడండి. తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళా సింహాల బోన్లు వేశారండి. సింహాల బోన్లు వేశారండి. ఆ సింహాలు వచ్చి అయ్యేం చేస్తుంది తెలుసా, అట్టాగే చూస్తున్నాయి. ఏమన్నా ఎందుకు, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటక శత్రువుకు సాధ్యమా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటక శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. మన దేవుడు ఎవరు తెలుసా, స్థిరపరిచేవాడు. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు ఈయన తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేస్తే మనకి దరిద్రం పోద్ది అనుకున్నారు. ఆ రోజు అర్థమైంది మనకింత దరిద్రం చుట్టుకుంటుంది అన్న సంగతే మనకు తెలియదే. రండి రండి అయ్యా రండి. దానియేలు మీద ఎవరైతే నిందలు మోపారో మొత్తం ఇప్పుడు రండి, కుటుంబాలతో కలిసి ఉపవాస ప్రార్థన మీకు ఉంది రండి. ఎక్కడా సింహాల బోన్లో వీళ్ళందరికీ భార్యలతో పిల్లలతో శిశువులతో కలిసి వీళ్ళందరిని ఎక్కడ తీసుకెళ్లారు? అప్పుడు గుహ అడుగుకు రాక మునిపే, గుహ అడుగుకు కూడా రాక మునిపే సింహాల వాళ్ళు ఎముకలు సహితము కూడా పొడి చేసేసినాయి. అవునండి, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అందుకన్నాడు యెహోషాపాతు వచ్చి ఏమన్నాడు అక్కడ, యెరూషలేము కాపురస్తులారా, యోధావార్లారా, నా మాట వినండి, మీ దేవుడని యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. అవునండి, ఈ లోకంలో తెలియక ఏదో మనుషులు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, వాళ్ళు బలోమంట పరిగెత్తి దెబ్బని చచ్చారు కొంతమంది. కొన్నిసార్లు మనుషులకు అర్థం కావట్లే. ఈ రోజున ఏది నీకు మేలుకరమైన మార్గమో ఆశీర్వాదకరమైన మార్గం వాక్యము తెలిస్తే నీకు అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి ఏముంది, ఏదో వచ్చేస్తుంది ఆశీర్వాదం పుణ్యం వచ్చేస్తుంది మనుషులు అనుకుంటున్నారు. నీ కోసం అపవాది బోను పెట్టాడని సంగతి పాపం వాళ్ళకి తెలవట్లా. మన యేసయ్య మనకు ప్రాణం పెట్టేవాడు, ఆయన ప్రాణాలు తీసుకునే దేవుడు కాదు. ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు చచ్చినట్టుగా ఎక్కడన్నా చూపిస్తారా మీరు? ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకాడు, నిద్రపోడు. అవునండి, మనం ఆరాధించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీకు నిత్య జీవం ఇచ్చే దేవుడు అండి ఆయన. ఆయన ఏమన్నాడు విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ అన్నాడు మీరు యుద్ధానికి మాత్రం సన్నద్ధులు అయి ఉండండి. ఏమన్నాడు, యుద్ధం దేవుడే జరిగిస్తాడు, కానీ మీరు మాత్రం ఈ నిద్రపోయి కురకలు పెట్టబాకండి. మీరేం చేయాలా, యుద్ధానికి సన్నద్ధం వెళ్ళండి. ఎలా కత్తించుకోవాలి అలాగే పెట్టుకోండి, ఎలాగో మీరు అన్ని సిద్ధపడి వెళ్తారు అలాగే మీరు వెళ్ళండి, కానీ యుద్ధం మీరు మాత్రం కాదు. దేవుడు ఎన్నైనా ఏదైనా చేయగలిగింది దేవుడు. ఆ టైంలో యుద్ధ సన్నద్ధులై వెళ్ళి మీరు వెళ్ళేటప్పుడు గాయకులను ఏర్పరిచి దేవుని స్తుతించండి. ఏమన్నాడు అక్కడ? 21 వచనం చదువునా?
మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచిరి. వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఎవడైనా అనుకుంటాడంటే ఈ పిచ్చి పట్టింది గట్టిగా అనుకుంటారు జనాలు. అనుకుంటారు జనాలకి ఏంటంటే యుద్ధం చేసేటప్పుడు ఏంట్రా ఈ పాటల కచేరీ ఏంట్రా, ఈ యొక్క ఆరాధన ఏంట్రా. జనాలు మనుషులు ఏమనుకుంటారు ఇవాళ? నిజమే, నశించుతున్న వారికంట సిలువను గూర్చిన వార్త వెర్రితనమంట, కానీ రక్షించబడుచున్న వారికంటే దేవుని యొక్క శక్తి. దేవుని వాళ్ళు స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని ఘనపరుస్తున్నప్పుడు దేవుడు మాటుగాంటను పెట్టాడు. వాళ్ళకే తెలియకోకుండానే వాళ్ళ వచ్చిన వాళ్ళు ఏమనుకుని తెలుసా, రే వాళ్ళని ఎంత మనం ఊదేసేద్దాం, మళ్ళీ గబుక్కుని ఈ మోయాబీలు మనతో ఉంటున్నారు, ఓ పక్కన అమ్మోనీలు మనతో ఉంటున్నారు, వాటా తగ్గిపోద్ది. వీళ్ళల్లోనే దేవుడు ఒక వదంతి పెట్టేసేసి ముందు మోయాబీలు అంటున్నారు, అమ్మోనీళ్ళు లేపేసేస్తే మోయనీళ్ళు ఎంత ఊదేయచ్చు అనుకున్న వాళ్ళు అనుకున్నారు. ఈ మోయాబీలు అమ్మోనీలతో యుద్ధం చేసి వీళ్ళే పొడుసుని తెచ్చారు. ఈలోపు అనుమానం వచ్చి ఆడికి అనుమానం వచ్చింది, మరి కలిసి వచ్చిన వాళ్ళం కదా, మరి వాటా మనకు తగ్గిపోద్దామని చెప్పేసి బతికున్న వాళ్ళు చంపేయాలని చెప్పేసి మోయా నీళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళతో పడికి మళ్ళీ యుద్ధం చేసేటకి ముందే వీళ్ళు కొట్టు తెచ్చారు. అక్కడ కథ ఎట్లా ఉందంటే కథ మొత్తం మారసగలన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అక్కడికి వెళ్ళి చూస్తే మోయా నీళ్ళలో ఒక్కడు బతికిలేడు. వాళ్ళకే కొట్టుకు తెచ్చారు, వాళ్ళకే పోటాట్లు పెట్టేసుకున్నారు. వాళ్ళకే వదంతు దేవుడు పుట్టించడం వల్ల వాళ్ళే ఒకళ్ళు పొడుచుని చచ్చిపోయారు. వీళ్ళు పాటలు కచేరీ ముగించి నెమ్మదిగా అట్టా వెళ్తున్నారు. ఏదైనా చేయగలడు అంటూ అలా వెళ్తుంటే ఏముంది అక్కడ, గొట్టలు తెచ్చారు. ఈ లోపు ఇంకోటి, అన్నా బంగారం ఎంత ఉందన్నా, వెండి ఎంత ఉందన్నా. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బంగారము వెండి పోగేసుకుంటాక 3 రోజులు పట్టిందన్న వాక్యం. ఎన్ని రోజులంట? ఇక ఎక్కడ పోగేసుకోవాలి అర్థం కావట్లా, అసలు ఎక్కడ దాచుకోవాలి అర్థం కావట్లా. జనాలకి మెంటలెక్కిపోయింది ఇలా ముందు. నిజమేనండి, దేవుడు నీ కోసం ఏదైనా చేయగలిగాడు. అందుకని అన్నాడు, అబ్బా యుద్ధము మీరు కాదు, మీ పక్షాన దేవుడే యుద్ధము, కానీ మీరు ఎలా ఉండాలా, యుద్ధ సన్నుద్ధులయ్యాలండి. మీకు ముందుగా వాళ్ళు ఏం చేయాలా, దేవునికి స్తుతిస్తూ స్తోత్ర గానం చేస్తూ మీరు ముందుకు వెళ్ళండి. అవునండి, దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆయన నమ్ముకుంటామో అన్నది అంటున్నాడు రాజుగారు, యూదావారారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులవుతారు. అవునండి, దేవుని యొక్క వాక్యం వింటే, దేవుని మాట వింటే మనము స్థిరపరచబడతాము. నీ ఆలోచన ప్రకారమే నీకు నచ్చినట్లుగా నువ్వు వెళ్ళిపోతే నీ గొయ్యి నువ్వే తీసుకుంటావు, అంతే. అందుకని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికించు. మనం దేవుని మీద ఆధారపడాలి తప్ప నీ స్వంత ఆలోచనలు బట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు వెళ్ళిపోవద్దు ఎప్పుడు కూడా. అది నీకు నష్టము, అపాయము. ఎందుకంటే ధనాపేక్ష అంట సమస్త కీడులకు. అవునా, పౌలు గారు చెప్పాడు. అందుకని తిమోతితో చాలామంది దానివల్ల ఇవాళ గొడవలో ఏదో అనుకుని ఇలా అయింది అనుకుని ఆఖరికి అప్పుడు గుడ్లు తేలేసి పై అంక చూస్తే ఏమీ చేయలేము. ఇక గ్రీకు వీరుడిలాగా ఇసురుకుంటూ వెళ్ళిపోవటమే. ఎవరో గ్రీకు వీరుడు? అలెగ్జాండర్ ద గ్రేట్. ఏమీ చేయలేము, 2 చేతులు బయట అట్టండి అయ్యా, జడుసు చచ్చేవాళ్ళు జనాలేక. డాక్టర్ గారు మోసుకెళ్ళండి అయ్యా, వాళ్ళకి అసలు అర్థం కావట్లా. ఏంటి ఇంత చిన్న వయసులో ఎంత జయించినాడు, ఇప్పుడేంటి అట్లా మాట్లాడుతున్నాడు. నిజమే, ఆఖరిలో వైరాగ్యం వచ్చేదేమో జనాలకు కూడా. ఆఖరిలో వచ్చే ఉపయోగం ఏముంది? దేవుడిచ్చిన అవకాశం ఉండగానే దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు
దైవజనులు నమ్ముకున్నప్పుడు, ప్రవక్తలు నమ్ముకున్నప్పుడు నీ జీవితంలో కృతజ్ఞులు అవుతావు. సొంత ఆలోచన బట్టి నడుచుకుంటే మనం నష్టపోతాం. లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభా నా సొంత ఆలోచనలు బట్టి నేను ఎక్కడ నష్టపోయే వ్యక్తికి ఉండనివ్వద్దు ప్రభా. ఆ దినమందు యూదావారితో, యెరూషలేము కాపురస్తులతో మాట్లాడినట్లుగా ఈ దినమందు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. నిజమే ప్రభా, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులుగా నిలబడండి, మీతో కూడా యెహోవా దయచేయి రక్షణను మీరు చూచెదరని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా. ఈ దినమందు కూడా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ బిడ్డలుగా ప్రభా, అయా నీ వైపు చూసే కన్నులు మాకు దయచేయండి. ఆ దినమందు దానియేలు నీ వైపు చూశాడు కానీ మనుషుల వైపు చూడలేదు ప్రభా. అయా ఈ దానియేలుని చంపేయాలనుకుని ప్రభా రకరకాలని శాసనాలు పుట్టించి రకరకాల ఆలోచనలు చేసిన వాళ్ళే వాళ్ళ కుటుంబాలతో సహా నష్టపోయారు ప్రభా. అవునయ్యా, కొన్నిసార్లు మాకు వ్యతిరేకంగా ఎంతోమంది రకరకాలుగా ప్లాన్ చేయొచ్చేమో కానీ ప్రభా నీ కొరకు నిలబడుతున్నప్పుడు ప్రభా, అయా మొర్దెకై నీ కొరకు నిలబడినప్పుడు అయా హామాను యొక్క వంశమే లేకుండా పోయింది ప్రభా. నిజమే ప్రభా, నీ కొరకు నిలబడే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరిచయ్యా. ప్రతి పరిస్థితుల్లో కూడా యుద్ధ సన్నద్ధులమై ప్రార్థనతో గెలిచేవారుగా మా కుటుంబాలతో కలిసి, భార్యలతో కలిసి, పిల్లలతో కలిసి ఉపవాస దినములకు ప్రభా మేము ఆచరిస్తూ నీ పాదాల దగ్గర మొరపెట్టే ఆత్మను మాకు కూడా దయచేయండి ప్రభా. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించును కానీ దేవుని చిత్తము చేయువాడు నిరంతరం నిలుస్తాడు. నీ వాక్యం స్పష్టంగా చెప్తుంది కనుక నీవిచ్చే నిత్య రాజ్యమును ఒక మంట కలిగిన వ్యక్తులుగా, నీ జీవము కలిగిన వ్యక్తులుగా, నీ పరిచర్లో దానియేలు వలె, ఒక మొర్దెకై వలె ప్రభా నిలబడే విశ్వాసం మాకు కూడా దయచేయండి ప్రభా. యెహోషాపాతు నాయన నిజమే ఎంతగా నీ సన్నిలో ఉపవాస దినము చాటించి నిన్ను స్తుతిస్తూ నిన్ను మహింపరిచినప్పుడు ఎలాంటి గొప్ప అద్భుతం జరిగించిన దేవుడు ప్రభా. అవునయ్యా, ఆ దినమందున దేవుడు ఈ దినమందు కూడా ఉన్నావు. అబ్రహాముతో ప్రభా ఉండి బలపరిచిన దేవుడు ఈరోజు మమ్మల్ని కూడా బలపరిచినందుకు వందనాలు తండ్రి. ప్రభా నాయనా, మా జీవితాల్లో నిన్ను మహింపరిచి నిన్ను ఘనపరిచే బ్రతుకు మాకు దయచేయండి. నీ వాక్యం మాలో స్థిరపరిచి బలపరిచి ప్రతి విషయంలో నీ మీద ఆధారపడే బ్రతుకులు మాకు దయచేయమని, ఈ నెలంతా కూడా మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.